నామానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మహాకృప మహా ఆదరణ బట్టి మనం జీవిస్తుండగా ఆయన మంచి కృపానిధి అయి మనకు తోడైంది దినదినము కాచి కాపాడుతున్న దేవునికి మహిమ. అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మ ఖడ్గము మన జీవితాలకి మనకి కాపుదల ఎంతో సహాయం అన్నమాట. అది చాలా మనకు ఉన్నతమైనదిగా ఉన్నది, గొప్పగా ఉన్నది. చూడండి, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మనకు దేవుడి ఈ ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యము అది ఖడ్గంలా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, కత్తితో పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. ఇదిగో వాక్యం అనేటువంటి దేవుని వాక్యంతో మనం ఉన్నప్పుడు దేవుని మహాశక్తి మనకు ఆవరించి మనకు కాపులా ఉండి మనకు గొప్ప ధననీతిని, గొప్ప స్వస్థతను, విడుదలను, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలను జరిగిస్తుంది కదా. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, అభిషేకం కుమ్మరించబడుతుంది, ఆత్మశక్తితో నింపబడుతుంది. ప్రభా మీరే తోడైనండి, మీరు మాట్లాడండి ప్రభా. అభిషక్తుడానికి వందన, సర్వాధికారికి వందన, సర్వసృష్టికి కారణభూతుడైన పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని ఎలా ఒప్పుకుంటాడండి చెప్పండి. ఒక్కసారిగా మీరు దేవుని వైపు తిరగండి. ఆత్మ ఖడ్గాన్ని, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవడానికి సహాయం చేయమని ఆ దేవుని అడిగినప్పుడు దేవుని మహాకృప మనకి ఆవరించి దొరుకుతుంది. అదే ఈరోజు మరి ఎఫెసీయుల పత్రిక మరి 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివించిన ప్రకారము మరి సర్వంగ కవచమును అనగా పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడే లోకాన్ని జయిస్తాం. లోక సాధన అనగా శ్రమలు, కష్టాలు, అప్పులు, ఉద్యోగాలేమి, మరి ఇంకా గర్భఫలం, అనేకమైన సమస్యలు ఏమున్నప్పటికీ అన్నిటిని కూడా మనం జయించి, లోకాన్ని జయించి నడుచుకోగల శక్తిని, అభిషేకాన్ని దేవుని ఇస్తాడు, నడిపిస్తాడు. ఇలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయన మనతో మాట్లాడేవాడు, మనల్ని నడిపించేవాడు, కాపాడేవాడు, అద్భుతాలు చేయవాడు. ఆయనకి ఆశ్చర్యమైనది ఏమున్నది చెప్పండి. సమస్తము చేయగల దేవుడు కదా. ప్రతి ఒక్కరూ మీరు ఏడొచ్చేస్తున్న మీరు అలాగే దేవుడి వైపు చూద్దాం. మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించి దేవుని ఘనపరుదాం, మహిమపరుదాం. ఇటు కృప ఆదరణతో నింపబడదాం. దేవుని మహాకృపతో నింపబడి దేవుని సహాయం కోరుతూ కృపతో బలపరుచుకుందాం. దేవుడు మనకెంతో నమ్మదగిన వాడై ఉన్నాడు కనుక ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకుండా దేవుడు చేసే దేవుడు కదా, అలాంటి దేవుని ఆరాధిస్తాం. కాబట్టి మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఎక్కువైంది మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనాలు చెల్లిస్తున్నా. మీరు మాట్లాడండి, అద్భుతంగా కార్యం జరిగించాడు. అద్భుతకారుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి కుటుంబంలో ప్రతి శోధన కొట్టివేయబడాలి, ప్రతి అంధకారం చీకటి కట్లని తెగిపోవాలా, గర్భాలు తెరవబడాల, వివాహాలు జరగాల, అద్భుతం జరగాలి. ఎన్నో అద్భుతాలు ఇంకా జరిగించేవాడు అయినా, సహాయం చేయవాడు అయినా, మహిమతో నింపేవాడిగా ఎన్నో తండ్రి నీకు వందనం. ప్రతి డెవలు పారిపోవాలి, కుటుంబంలో శోధనలన్నీ పారిపోవాలి, అప్పులు కాడి వెరగొట్టాలి, భార్య భర్తల సమాధానం రావాలి, కోర్టు కేసులన్నీ కొట్టివేయబడాలి, రోగాలన్నీ తక్కువైపోవాలి, యేసు నామములో కాలిపోవాలి. దేవుని ఆత్మ వారి మీద ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరశ ఆత్మ ఖడ్గమును ధరించు ప్రతి ఒక్కరూ నడుచుకునే కృప ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా రక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి, మీ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరితో మాట్లాడి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి కామెంట్ రాయండి. దేవుడు మన ప్రేమ స్వరూపి. మీరు అలా చేయటం వల్ల మాకు ఎంతో ఉపకారం చేసిన వారు అవుతున్నారు. కామెంట్ రాయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కూడా పెట్టచ్చు. మేమే మీకు ప్రార్థన చేస్తాం. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.